ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమోనయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలి చర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని ఓం శామం జామై ఓం రాం దోం త్రం ఓం నమః శివాయ. వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రూం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమో. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమో. కమలవల శ్రీమేరుచక్రమో నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కురువరతి నంబి కుమ్మరి భీముడు మోక్ష చరితము సశరీర విష్ణుపద మోక్ష సాధకు. రచన సంకలనం పి వెంకటరామరెడ్డి విజయవాడ. గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై 49. ఈ గ్రంథాన్ని గురించి, ఈ కురవర్తి నంబి కుమ్మరి భీముని మోక్ష చరితం అనే గ్రంథాన్ని గురించి కొంతమంది మహానుభావుల అభిప్రాయాలలో మొదటి మహానుభావుడు డాక్టర్ పణికిరణ్, ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ తెలుగు, పిహెచ్డి సాహిత్య పరిచారిక, ఈ వారి సేవకుడును, టిటిటి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి శ్రీవారి సేవకుడు. మంగళాశాసనం. కురువరతి నంబి మోక్ష చరితము 9 అధ్యాయములలో సులభ సరళ శైలిలో ఆశాంతం ఆసక్తికరమైన కథనంతో పండిత పామర జన రంజికంగా సాగింది రచనా శైలి. ఈ చరితామృతకర్త నాకు దైవికంగా పరిచయమైన మిత్రుడు శ్రీ వెంకటరామరెడ్డి వారు మును శ్రీమాన అనంతాళ్వాన్ దివ్య చరితము, శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము, అలాగే శ్రీ తాళ్లబాక అన్నమాచార్య చరితామృతం పుస్తకాలను రచించను. వాటిని కూడా చదివి ఉంటుంది. వెంకటరామరెడ్డి గారి రచనలలో నేను గమనించినంత వరకు భక్తిరస ప్రధానంగా ఉండటం ఒక ప్రత్యేకత అయితే, రెండవది శ్రీనివాసునిపై అచంచల భక్తి కలిగించే విధంగా ఉండుట. అయితే ఈ గ్రంథమున ప్రథమాధ్యాయము నుండి కాల విభజన, ప్రకృతి సిద్ధంగా భగవంతుని అవతరణ, పద్మావతి శ్రీనివాస పరిణయం, తొండమానుని చరిత్ర సవివరణ, ఇవి అన్నీ ఓ ఘట్టంగా చెప్పుకుంటే చివరి 8, 9వ అధ్యాయాలు అత్యంత ఆసక్తికరంగా సాగి భక్తి కరుణ రస ప్రాధాన్యత సంతరించుకొని ప్రాణముగా నిలిచినదని చెప్పుటకు సందేహం లేదు. సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం సుభాషిత వాక్యాన్ని అనుసరించి ఎవరి వల్ల తన వంశం ఉన్నత కీర్తిని సంతరించుకున్నో వారే నిజమైన జన్మ పొందిన వారు. రామిరెడ్డి గారి భక్తిమయ జీవితం వలన వారి వంశం కీర్తివంతం అవుతుందనడంలో సందేహం లేదు. వారు శ్రీనివాసుని దివ్యానుగ్రహంతో మరిన్ని భక్తి చరితములు మరియు కీర్తనలు రచించి జీవితము సార్థకమందించుకున్నదని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదములు. డాక్టర్ పణికిరణ్. శ్రీ రవికుమార్ వెంకటవంతరాం ముద్రణదాత, హైదరాబాద్. నివేదన. శ్రీ వెంకటేశ్వరుని చరితములు ఎన్ని పర్యాయములు చదివినా తనివిదీరు. కుమ్మరి భీముని చరితం నిరాడంబర భక్తియే మిన్నయని, మోక్ష మార్గమునకు దారి చూపునని, నిర్మల మనసే ముఖ్యము గాని ఆర్భాటములు పూజలు కావని తెలుపుతున్నది. ఈ చరితమునందు యుగముల నుండి మొదలుకొని తిరుమల ప్రాశస్త్యం వరకు భక్తి మార్గమునకు దారి చూపినది. శ్రీ వెంకటేశ్వర పరమ భక్తి చరితములను వెంకటరామరెడ్డి గారిచే వ్రాయించబోటకు ఆ దేవదేవుని కృపను గాంచిన వారెంత ధన్యులు. ఈ భాగ్యంలో నన్ను భాగం చేసిన ఆ దేవదేవుని సదా దాసానుదాసుడను రవికుమార్ వెంకటవంతారం. ఇక రచయిత వెంకటరామరెడ్డి సంకల్పం. అక్టోబర్ 22వ తారీఖు 1967వ సంవత్సరమున
రోహిణీ నక్షత్రయుక్తుడై ప్రీతులు పాలకులు రామస్వామి రెడ్డి అర్చవతి గారుల ప్రథమపుత్రునిగా ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామమున జన్మించారు. తదుపరి జన్నీ జనకులు వెంకటరామరెడ్డి అన్నామిది 12వ తరగతి వరకు గిద్దలూరు గ్రామమున పిఆర్ఆర్ కాలేజీ యందు చదివి పిమ్మట కర్ణాటక రాష్ట్రమునందలి బళ్ళారి జిల్లా హరపనహళ్ళి అను గ్రామమున 1987-1991 సంవత్సరమునందు బి ఫార్మసీ పూర్తిగా ఎంచుకొని సుమారు 15 సంవత్సరములు ఫార్మా మార్కెటింగ్ నందు విభిన్న స్థాయిలలో పనిచేసి తదుపరి కొంతగానొక ఫార్మా మార్కెటింగ్ కంపెనీ మొదలెడి అనేక ఆటుపోటులకు గురి అయింది. తనకు దిక్కెవ్వరూ లేరు, దేవుడు గురువులున్నారు అనుట ఒక భ్రమయని నిశ్చయించుకున్న సమయమున 2014 సంవత్సరము విజయదశమి నాడు ఉదయం 9:30 గంటల సమయమున గుంటూరు వికాస్ నగర్లో రోడ్డులో నడుస్తూ ఉండగా ఎదుట శ్రీ వెంకటేశ్వరుడు నవ్వులు వినిపించుతూ కాన్పించ అసంకల్పితంగా శ్రీ వెంకటనాథుడిపై సంకీర్తనం ఒక్కటి రచయిత మస్తిష్కమున వెలువడగానే శ్రీ వెంకటేశ్వరుడు అదృశ్యుడాయ. ఆనాటి మొదలు నేటి అనుక్షణము శ్రీ వెంకటనాథుడు అన్నిత్యము గాన్పించుచు 3725 సంకీర్తనములు పలవూకగా తనకై తాను పలుకుచు పలు తీరుల రచయితచే పలికించుతూ రాయించినాడు. అన్ని సమస్యలను శ్రీ వెంకటేశ్వరుడు తానే అండగా నిలబడి తీర్చివైచినాడు. పాఠకులకు ఒక్క అనుమానం కలిగే తీరును ఇది కలిగిన ఎట్లు సాధ్యము నమ్మదగునా అని శ్రీ వెంకటేశ్వరుని నీళ్లకు అసాధ్యము అన్న పదమే కనిపించదు. అందుకు రచయితయే ప్రత్యక్ష ఉదాహరణ. రచయిత జీవితంలో అన్నిత్యము జరుగుతున్న సంఘటనములే సాక్షి. అట్లే ఈ మోక్ష చరితాన్ని పఠించుతున్న విద్వాన్ కోసిలికి కూడా అదే అనుభవాలు కలిగి ఉన్నాయి. సుమారు 800 సంకీర్తనలు రాయించిన పిదప రచయితను తిరుమలలో శ్రీమాన్ అనంతాళ్వాన్ తోటకు పంపి అచ్చటగా అనంతాళ్వాన్ల వారి 26వ తరం వారయము శ్రీమాన్ టిఏపి రంగాచారి గారితో పరిచయం గావింపగా చేసి పిదప ఆ తోటయందు శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణ, శ్రీ పద్మావతీదేవి, శ్రీ గోదాదేవి అమ్మవార్ల విగ్రహములను ప్రతిష్ఠితము గావింపగా చేసి తులసి అనేక పుష్ప మొక్కలను నాటింపజేయించుకొని నేడు అన్నిత్యము ఆ తోటలోని తులసితో శ్రీవిభుడు తన ప్రథమార్చనలను గావింపజేయించుకుంటున్నాడు. కాలక్రమం శ్రీమాన్ టిఏపి రంగాచారి గారి దివ్యాశీస్సులతో శ్రీ పద్మావతి అమ్మవారి అష్టోత్తరము, శ్రీమాన్ అనంతాళ్వాన్ అష్టోత్తరం మరియు 2019వ సంవత్సరం విజయదశమి నాడు శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరితము అను గ్రంథమును ప్రారంభించి కేవలము 18 రోజుల్లో 18.5 గంటలలో 18 అధ్యాయములుగా అప్పుడు జరిగిన సంఘటనలు అన్నీయును కన్నులు గట్టినట్లు రచయితకు శ్రీ వెంకటేశ్వరు శ్రీమాన్ అనంతాళ్వాన్ల వారు చూపి వారి నడుమ జరిగిన సంభాషణల వీరుల విందువుగా వినగా చేసి రచయితచే విరచితము గావింప శ్రీమాన్ అనంతాళ్వాన్ 967వ జయంతోత్సవం నాడు అనగా 1/3/2020 గ్రంథావిష్కరణ గావింపగా చేసి నేటి వరకు 15,000 గ్రంథ ప్రతులను ఉచితముగా పంపిణీ చేయించడం జరిగినది. తదుపరి రచయితను శ్రీ వెంకటాద్రి విభుడు శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము వ్రాయవలయునని ఆజ్ఞాపించి వివిధముగా మొదలెడవలయును దిక్కుతోచకుంటుంది. శ్రీవారు 2014వ సంవత్సరం నుండి చేస్తున్న అద్భుత లీలలు రచయిత మస్తిష్కమున మెదలి ఏది ఏమైనా జగన్నాథుడే తన ప్రాణనాథుడై తనతో శ్రీ వెంకటేశ్వరుడే నుండగా తనకేలయితే సందేహం కనుక ఖచ్చితంగా శ్రీ తిరుమల నంబి వంటి మహానుభావుల చరిత వ్రాయ సంకల్పించు సౌభాగ్యం తనకు కలిగే తీరును అని నేటి తిరుమల నంబి వంశస్థుల 37వ తరము వారము కీర్తిశేషులు శ్రీ కృష్ణకుమార తాతాచార్యుల వారిని కలిసి వేడుకొని ఆజ్ఞనిమ్మని నందులకు వారు సంతోషముగా అనుజ్ఞనిచ్చింది. కేవలము 3 రోజుల్లోనే అకార్యము శ్రీ అలర్మేర్మంగ శ్రీ వెంకటేశ్వరుల వారి కృపా కటాక్షములతో తాతాచార్యుల వారి వంశస్థుల ఆశీర్వాద బలమున పూర్తిగా గావించారు. ఈ గ్రంథము యందు 9 అధ్యాయములు 90 భక్తి మార్గ సోపానములని చెప్పవచ్చు. తిరుమల తిరుపతి గూర్చి మనము ఎన్నో విషయములు తెలుసుకొనవచ్చు. ఇట్టి కార్యమున
తిరుమల నంబి వంశస్థులు 37వ తరము ప్రథమాచార్య పురుషులు ఆచార్య నిష్ఠాగరిష్ఠులకు మాతాపితరులలో సమానముకు తిరుమల కుమార శ్రీకృష్ణ స్వామి తాతాచార్యుల వారు కీర్తిశేషులు మరియు వారి అనుంగు సహధర్మచార్య శ్రీమతి లక్ష్మి గారు తిరుమల నంబి సన్నిధానములు సక్రమముగా నిర్వహించుతున్న శ్రీ విఎస్ రాఘవన్ గారు మరియు గ్రంథ సవరణలు గావించి దీన్ని పరిపూర్ణ గ్రంథముగా ఆవిష్కరణ గావించుటలో రచయితకు తన సహాయ సహకారములు అందించిన డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ప్రొఫెసర్ హెచ్ఓడి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వారికి రచయిత తన హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు నమస్సుమాంజలు తెలియజెప్పుతున్నారు. శ్రీ తిరుమల నంబి దివ్య చరితం గ్రంథావిష్కరణానంతరము శ్రీ తాళ్లపాకన్నమాచార్యుల వారు విరచితం గావించిన సంకీర్తన కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములో గుప్పెడు వాడు కుమ్మరదాసుడైన కురవరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చిన వాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమంచక్కురవట్టి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అచ్చపు వేడుకదు అనంతాడు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు మచ్చిక తొల్లక తిరుమల నంబి తోడుత నిత్త నిత్త మాటలడ నచ్చిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంత నెక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. తదుపరి ఏలును శ్రీ వెంకటేశ్వరుడు రచయిత మనస్సులపై సంకీర్తనముల యందలి కుమ్మరదాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజక్కురవట్టి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవారు వాడు అన్న చరణం ఆగక తిరుగాడుచునే ఉండ అంత శ్రీ వెంకటేశ్వరుని వేడగా తనకు కురవరితి నంబి కుమ్మరి భీముడు అత్యంత ప్రియభక్తుడని అతని సంపూర్ణ చరితము నేటి వరకు పరిపూర్ణముగా విరచితము గావింపబడలేదనియు నీవే వ్రాయవలననియు ఆజ్ఞాపించను. అందులో తాను అంతటి బృహత్కార్యమునకు తగినవాడన పామరుడను ఎట్లు మొదలిడవలేను అర్థమవుటలేదే అని యోచించుతూ ఏది ఏమైనా శ్రీపతి ఆజ్ఞ తనకు శిరోధార్యమని భావించి మొదలెడి 9 దినములలో 9 అధ్యాయములలో పూర్తిగా నిలిచాను. 2023 విజయదశమి ముందు నాడు కానీ గ్రంథముద్రణ దాట దొరకకపోవుటచే గ్రంథము ముద్రితమునకు నోచుకొనలేకపోయాను. రచయితగా నేను చింతాక్రాంతుడనైతిని. ఇంతలో తేరుకొని నారు పోసిన వాడు నీరు పోయడా రాయించిన శ్రీ వెంకటేశ్వరుడు సమయం వచ్చినప్పుడు తానే ఈ గ్రంథరాజమును ముద్రితము గావించుకును అనులే ముద్రించుకునులే అని కిమ్మనకుంటే తదుపరి 2023 విజయదశమి నాడు ఈ వెంకటరాముని ఆజ్ఞచే మరి 2 గ్రంథములు విరచితము గావింపబడి ముద్రితము గాయపడను. అవి నిష్కామ కర్మయోగి శ్రీ పిచ్చిరెడ్డి గారి నవ్య చరితము బోయమడుగులా 23/12/2023 నిష్కామ కర్మయోగి శ్రీ పిచ్చిరెడ్డి గారు ఒక మహావధూత ఈ పట్టాభి సీతారామస్వామి వారి ప్రత్యక్ష దర్శనము పొంది
శ్రీ సీతారాముల వారి స్వహస్తముల సాలగ్రామం పొందిన మహనీయుడు. పామరుడైనను నేటి ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని సిఎస్పురం మండలం బోయమడుగుల గ్రామం. సిఎస్పురం నుండి డీజీపేట మీదుగా సుమారు 26 కిలోమీటర్ల దూరంలో శ్రీ పట్టాభి సీతారామ లక్ష్మణాంజనేయుల వారి రూపముల ఒక శిలాఫలకము పైన తానే స్వయంగా చెక్కి ప్రతిష్ఠ గావించి అనేక మంది కోరికలు స్వామివారికి నివేదించి వారి కోరికలు తీరునట్లుగా చేసిన నిస్వార్థ నిరహంకార నిత్యానంద యోగి పుంగవు శ్రీ తాళ్లబాగన్నమాచార్యుల చరితామృతం 28/5/2024. ఇంకా మన తాళ్లబాగన్నమాచార్యుల గురించి విశ్వవ్యాప్తమే కదా. ఈ తాళ్లబాగన్నమాచార్యుల వారి పరిపూర్ణ నిజ చరితామృతములు శ్రీ వెంకటేశ్వరు శ్రీ తాళ్లబాగన్నమాచార్యుల వారే నాచే విరచితము గావింపజేసి ఈ తాళ్లబాగన్నమాచార్య చరితామృతము విరచితము గావించుటలో శ్రీ తాళ్లబాగన్నమాచార్యుల వారి ముని మనుమలు అగు శ్రీమాన్ తాళ్లబాగ హరినారాయణాచార్యుల వారు 12వ తరము తానే మార్గదర్శిగా ఉండునని ఆశీర్వదించి పలికి గ్రంథరాజము పూర్తియగునంత వరకు అనుక్షణము వివరములు అడుగుచూ రచయిత ప్రశ్నలకు సందేహములకు జవాబులు ఇచ్చుతూ వారి సంపూర్ణ సహాయక సహకారములను అందించగా గ్రంథరాజముద్రితమునకు హైదరాబాదు వాస్తవ్యులు శ్రీమతి అండ్ శ్రీ రవికుమార్ వెంకట వంతరాము గారు ముందుకు వచ్చి ఇది తన భాగ్యమని శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహము అని 2 లక్షల రూపాయలతో సుమారు 2500 ప్రతులను ముద్రితము గావింపజేసి 28/5/2024 తారీఖున వైభవోపేతంగా తిరుపతి పట్టణం శ్రీవారి అలిపిరి పర్వత పద సానువుల వద్ద శ్రీ తాళ్లబాగ హరినారాయణాచార్యులు గారిచే ఆవిష్కృతమాయ. ఆ సందర్భముల శ్రీ రవికుమార్ వెంకట వంతరాం గారు రచయితనవు నన్ను మీరు వ్రాసిన శ్రీ గురవతి నంబి మోక్ష చరితము ఎందులకు ముద్రితముగా లేదు అని ప్రశ్నింప అందులకు ముద్రణ దొరకలేదు అనగానే అందుకు కావలసిన ధన సహాయము తాను చేసేదనని అంతటి మహోత్కృష్ట మహానుభావుని చరితం కొంతమేరకైనా కొందరైనా చదివి తరించవలైనని పలుక అంత రచయితనకు నాకు ఇది సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుని లీలయే అని స్ఫురించి మరలా గ్రంథముద్రణకు పూనుకుంటుంది. శ్రీమతి అండ్ శ్రీ రవికుమార్ వెంకట వంతరాం గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ గ్రంథరాజములకు నేను అడుగుకనే దైవ సంకల్పిత మిత్ర బంధువులు యగు శ్రీ డాక్టర్ పణికు కిరణ్ ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ తెలుగు, పిహెచ్డి సాహిత్య పరిచారక, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వారు తమ అమూల్యమైన మంగళాశాసనములను అందించి రచయితనకు నాకు ఆత్మానందము కలిగించింది. వారికి పాదాభివందనం. ఇది పూర్తిగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల లీలయే అని ప్రగాఢముగా విశ్వసిస్తూ శ్రీ కురువరతి నంబి మోక్ష చరితము అను ఈ గ్రంథరాజమును శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిల దివ్య చరణారవిందములకు అంకితమిచ్చుతున్నాను. శ్రీ వెంకటేశ్వర దివ్య చరణో శరణం ప్రపంచే. మీ భాగవత దాసుడు రచయిత వెంకట రామదాసు, పివి రామిరెడ్డి, విజయవాడ. ఈ రచయిత తను రచించినటువంటి ఈ కురువరపతి నంబి కుమ్మరి భీముని మోక్ష చరితమును నాకందించి నా చేత శ్రోతలకు వినిపింపమని కోరినందున వారి యొక్క అనుమతి తీసుకొని వారి యొక్క అనుమతి ప్రకారమే వారు కోరినందున పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని స్వామి అనుగ్రహం నాపై ఉన్నందున వారి యొక్క సంకల్ప ప్రకారంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభించమని వారి యొక్క సంకల్ప మకరందాలను ఆస్వాదించి శ్రోతలకు వినిపింపమని కోరినందున 10/1/2025 ఉదయాన్ని ప్రారంభించి మీకు వినిపించుతున్నాను. ఇది దైవానుగ్రహం, దైవ సంకల్పం. నేను నిమిత్త మాత్రుడను. ఓం నమో వెంకటేశాయ. ఉపోద్ఘాతం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢో వ్రతాః సమన్యస్
సమంతశ్చ మాం భుక్భక్తాం నిత్యయుక్తా ఉపాసతే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంపశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఎల్లప్పుడూ నన్ను గూర్చి కీర్తించుతూ దృఢవ్రత నిష్ఠులై ప్రయత్నించుతూ భక్తితో నమస్కరించుతూ సదా నా యందు చిత్తముంచిన వారలై నన్ను సేవించుతున్నారు. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు ఇతర భావములు లేని వారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుతున్నారో ఎల్లప్పుడూ నా యందే నిష్ఠ కలిగి ఉండు అట్టి వారి యొక్క యోగక్షేమములను నేను వహించుతున్నాను. పత్రం పుష్పం బలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతమస్మ్యామి ప్రయతాత్మనః. ఎవడు నాకు భక్తితో పత్రము గాని పుష్పము గాని పండు గాని జలమును గాని సమర్పించుతున్నాడో అట్టి పరిశుద్ధాత్మకరుని కరణుని యొక్క భక్తిపూర్వకముగా సంగబడిన పత్ర పుష్ప ఫల జలాదులను నేను ప్రీతితో సేకరించుతున్నాను అని జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పి మానవాళికి తనను పొందు రీతిని ఎంతో సులువుగా అర్థమగు రీతిన అర్జునునితో సహా ప్రతి ఒక్కరికి ఇక్కడ చక్కగా బోధించిన విషయము మనకెల్లరకు వింతది. శ్రీకృష్ణ పరమాత్ముడు రెండు గానములు చేయటం ఎందు మిక్కిలి ప్రీతి. ఒకటి మురళీ గానము, రెండు భగవద్గీత గానము. తన మురళీ గానముతో విశ్వమునందలి సురులు మునులు నరులు గోవులు వేయేల సకల సర్వచేతన అచేతన జీవరాశుల మధుల ఉత్సాహ ఉల్లాసముల ఉత్ప్లూతలుగించినాడు మన మురళీకృష్ణుడు. తన భగవద్గీత గానముతో పార్థుని అర్జునునితో పాటు మనలను కూడా ఉద్ధరించుటకు అతీతమైన జనన మరణ చక్ర భ్రమణముల తప్పించుకును మార్గములు తనను పొంది తన పాదపద్మని సన్నిధానమును చేరు యోగ విద్యలనెల్లా పండితులకే గాక పామరులకు కూడా చక్కగా అర్థముకు రీతిన మధుర లొలుకు పద ప్రయోగములు పలు చక్కగా మోక్షమునిట్లు పొందవలయలో వివరించినాడు పరమాత్ముడు శ్రీకృష్ణుడు. అహంకార పూరితులై భోగభాగ్య లాలసులై గర్వముధాంధకారులై తమను మించి పూజించు సేవించు ఉత్తమోత్తములు పండితోత్తములు వేదాంగులు లేరు అన్న వారి కైంకర్యముల కన్నా నిరాడంబరులై నిత్యకర్ములై నిరహంకారులై నిత్యాత్మానందులై తమకు ఉన్నంతలో శ్రీమన్నారాయణునికి కలిన మన శ్రీ వెంకటేశ్వరునికి ధూప దీప నైవేద్య కైంకర్యముల చేయుచు సదా గోవిందనామ స్మరణల కీర్తనల తమలో తాము రమయించు భక్తులు అన్న అట్టి వారికి మోక్షపదమునకు తనతో పాటు కొనిపోవుట అన్న శ్రీహరి తిరువెంకటగిరి హరికి ఎంత ఇష్టమో తెలుపుటకు మన వంటి వారి అజ్ఞానముల తొలగించి జ్ఞాననేత్రముల తెరిపించుటకు శ్రీ జగన్నాథుడు ఆడిన ఒక వింత నాటకమే శ్రీ వెంకటేశ్వరుడు నాచే వ్రాయించిన ఈ కురువరత్తి నంబి మోక్ష చరితము అన్న గ్రంథరాజం. ఈ గ్రంథముల తిరుమల గూర్చి శ్రీ వెంకటేశ్వరుని కరుణాకటాక్ష వీక్షణల గూర్చి శ్రీహరి భువికి అభిదించుట అదివరాహ క్షేత్ర మహిమా శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము ఆకాశరాజు తొండమాన్ని పూర్వజన్మ విశేషములు ఈ మహాలక్ష్మి గూడి శ్రీ వెంకటేశ్వరుని ఆనంద నిలయ ప్రవేశము ఇత్యాది విషయములే గాక ఈవారు ఒక నిరుపేద నిరక్షరాస్యునికి నిరహంకారికి పామరునికి కుండలు చేసుకు బ్రతుకున్న ఒక కులానికి కుమ్మరి అతని భార్యకు సశరీర మోక్షమిచ్చిన విధానము పొందుపరచడమైనది. ఇంతవరకు ఇంతటి దివ్య చరితము కలిగిన మహానుభావుని చరితమును పరిపూర్ణముగా ఎల్లరకు అర్థమవునట్లు ఈ వెంకటేశ్వరుడు వ్రాయించింది. ఇట్టి చరితము చదివి విని మన భవిష్యత్తు తరాలకు అందజేయవలసిన బాధ్యత మనకు అందరిపైనున్నది. ఈ గ్రంథమును ప్రస్తుత తెలుగు సరళ వాడుక భాషలో చదువులెల్లరకు అర్థమగు రీతిన సహేతుకముగా శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వాదం వలన వివరించడమైనది. సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణం. శ్రీ వెంకటేశ్వర చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ.
ఈ రచయిత ఆమోదాన్ని అనుసరించి శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల సంకల్పానుసారంగా నాగళంలో శ్రోతలకు వినిపించమని కారణంగా ఈ కురువతి నంబి కుమ్మరి మోక్ష చరితమును గళం విప్పి పాడునటువంటి వారు, గళం విప్పి పఠించినటువంటి వారు విద్వాన్ కోశ్రీ చెన్నై 49. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇక శ్రీ కురువతి నంబి కుమ్మరి మోక్ష చరితాన్ని 9 అధ్యాయాలుగా ఈ రచయిత ప్రారంభించినందువలన ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ శ్రీ కురువతి నంబి మోక్ష చరితము ప్రథమోధ్యాయం ప్రారంభ. మానవ జన్మ ప్రాముఖ్యం. శ్రీ మహావిష్ణువు నాభికమలమును ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మ తన తండ్రి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సృష్టి కార్యమునారంభించరు. అట్లే శ్రీ మహావిష్ణువు బ్రహ్మ సృష్టించడి విశ్వములోని సకల సృష్టికి తానే స్థితికారుడాయని పోషణకారకం. ఇక పరమశివుడు లయకారిణి పాత్రను గైకొనను. బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమున 84 లక్షల జీవరాశులను సృష్టించుకున్నాడని వేద ప్రమాణముగా చెప్పబడుతున్నది. అట్లే బ్రహ్మదేవుడు సృష్టించు జీవరాశులను వేద ప్రమాణముల ఆధారమున 4 తరగతులుగా వర్గీకరింపవచ్చు. అవి ఏవి అన జరాయుజములు, మావి సహిత పుట్టుకగలవి, ఉదాహరణ మనిషి. అండజములు, గుడ్లను బద్దలుగా వించుకొని పుట్టుకగలవి, ఉదాహరణ పక్షులు. ఛేదజములు, చెమట నుండి పుట్టుకగలవి, ఉదాహరణము పేరు. ఉద్భుజములు, భూమి నుండి పుట్టుక, ఉదాహరణము వృక్షరాజములు, మొక్కలు. 84 లక్షల జీవరాశు జనన మరణ చక్ర భ్రమణముల నడుమ కుట్టుమిట్టాడుతూ భ్రమలయందు మోహములతో కూడి సంచరించుతూ ఉచ్చ నీచములు తెలియజూడకుండెను. అయితే 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో మార్లు పుట్టి తచ్చి తిరిగి పుట్టే పరిణామ క్రమమున కొన్ని కోట్ల జన్మల పాపపుణ్య కర్మ ఫలముల ఫలితమే అతి ముఖ్యమైన జన్మ మానవ జన్మ. అందువల్లనే జంతూనాం నరజన్మ దుర్లభ అని శ్రీ శంకర భగవత్పాదులు నుడివిరి వివేక చూడామణిలో. అట్లే జన్మమరణ చక్ర భ్రమణలు పూడ్చి శ్రీ శంకరుడు తన భజగోవిందముల రత్నమాలిక స్తోత్రముల యందు ఇట్లు అందరికీ అర్థముగు అతి సులభముగు క్రింది శ్లోకమును బలికిరి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవింద రత్నమాలిక స్తోత్రము ఈ సంసార సాగరమున భవబంధలోలులై మాయామోహ పీడితులైన ఆత్మస్వరూపము పుట్టడము చావడము మరలా పుట్టడము చావడము తల్లి చీకటి గర్భ కుహరమున అటూనిటూ కదల వీలుగాక తనలో తాను కన్నులు మూసుకుని చేతులు జోడించి తన తప్పిదములను మన్నించి తనను వెలుతురున్న ప్రపంచమున భూమిపై పడవేయమని పరిపరి విధముల శ్రీహరిని వేడుచూ దుఃఖించు తీరు దూచి 9 నెలలు నిండగానే భూమిపై పడవైచ జ్ఞానము గలి మోహముల విడిచి ఈ మానుష జన్మమున మోక్షమరయమని చెప్పి పంపిన శ్రీహరిని మరచి ఇలా మాయా మోహ బంధముల అజ్ఞానముల బడి తన కొన ఊపిరి వరకు కుట్టుమిత్తులాడి తిరిగి చేసిన పాప కర్మ ఫలితమున ఇంకొక తల్లి గర్భములో చేరి దుఃఖము సంసారమున జనన మరణ చక్ర భ్రమణముల దడువ జీవుడు భ్రమించుతూనే ఏ జీవుడు ఆ పరమాత్ముని మురారిని తెలియదూచి సేవించి కీర్తించి ధర్మబద్ధుడై దాతృత్వముతో అహంకార రహితుడై చరించునో అట్టి జీవుడు జన్మమరణ రహితుడై మోక్షమును ఉండు. కావున మనకు శంకర భగవత్పాదులు మోక్షమునందు తీరును కడు సులువుగా పాహి పాహి మురారి అనుచు మానుష జన్మను ధన్యముగా నించుకొనుమని మోక్షమరయమని బోధించను. జన్మమరణములను తప్పించుకొని మోక్షము పొందు అవకాశం సృష్టిలో ఒక్క మానుష జన్మమునకు మాత్రమే గలదు. జన్మములన్నింటిలో మానుష జన్మ కడు ఉత్తమమైనది. ముందు మనము చెప్పుకున్నట్లు జంతువునాం నర జన్మ దుర్లభ అని మనకు అందరికీ ఒక సందేహము మొదలవచ్చు. అది ఏవన మనిషి ఏ విధముగా జంతువు
జంతువుతో ఎవ్విధముగా పోల్చుతున్నారు అని. జంతువులు సంస్కృతమున పశువు అందు. పశువు అనగా పాశము చేత కట్టబడి ఉండునది. జంతువులలో 4 కాళ్ళవి, 2 కాళ్ళవి ఉండును. మనిషి 2 కాళ్ళ కలిగి ఉండు. మరియు జీవ పరిణామ క్రమానుసారము వానరుడే తదుపరి నరునిగా మారినని జీవ పరిణామ శాస్త్రము కూడా వక్కాణించుతున్నది కదా. కానీ పశువులు పాశము చేత కట్టబడి ఉన్నప్పటికీ విచక్షణ, విజ్ఞత, సంస్కారము, సంసారము, సంపాదనలను మోహముల చేత కట్టబడి ఉండవు. అయితే ఒక్క మనుజుడనేవాడు మాత్రం అరిషడ్గ విరాజితుడై, అజ్ఞానాంధకార బద్ధుడై, సంస్కారహీనుడై, ఇల సంపద సౌఖ్యముల విచలితుడై, మాయా సంసార సంతాన మోహములను తాను పాశము చేత కట్టబడి అసలు తాను తన పూర్వజన్మ పుణ్యఫలమున ఉత్తమమైన మానుష జన్మమును ఎత్తగలిగి తిని అని మాధవుని సేవించి స్మరించి కీర్తించి మోక్షమరేవలైనను విషయము మరచి అంచరించుతూడు ఆశామోహ పాశములచే కట్టబడి ఉన్నందున మనిషిని పశువు లేదా జంతువుతో పోల్చి భగవద్గీతలో జగద్గురువు శ్రీకృష్ణుడు చెప్పినట్లు 1,000,000,000 జీవరాశుల్లో ఏ ఒక్కరో మోక్షమును పొంది తనను చేరి జన్మ మరణ చక్ర భ్రమణ విజయుడై విశ్వమున విరాజిల్లునని అనినయట్లు మహాత్ములు, మహానుభావులు, మహాభక్తాగ్రేసరులు కొందరు మాత్రమే శ్రీహరి దివ్య చరణారవిందముల కడ చేరి తరిగించెదరు. అట్టి వారిలో ప్రహ్లాదుడు, ధ్రువుడు, శబరి గుహుడు, ఇప్పుడు కలియుగమున శ్రీ రంగనాథుని, తిరుమల శ్రీ వెంకటాచలపతిని సేవించి కీర్తించి తరించినట్టి ఆళ్వారులు, రామానుజాచార్యులు, అనంతాళ్వాన్, తిరుమల నంబి, అన్నమాచార్యులు, మాతృశ్రీ తడిగొండ వేంగమాంబ, హతీరాంబావాజీ ఉన్నవారు గలరు. అట్లే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పత్రం పుష్పం బలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. సర్వకాల సర్వవస్థలయందు నా గురించే చింతన చేస్తూ నన్ను మాత్రమే ఎల్లప్పుడూ నిజమైన ప్రేమయుతమైన సరి అయిన అహంకార రహితమైన భక్తితో ఆరాధించుతూ సదా నా నామస్మరణల, భజనల, కీర్తనల రమించు అట్టి భక్తుని యోగక్షేమములను అహర్నిశలు నేను వహించుందును. ఎవరైతే నాకు పరమ భక్తితో ప్రేమతో ఒక ఆకు గాని, ఒక పుష్పమును గాని, ఒక పండును గాని లేదా నీరును సమర్పించిన అట్టి స్వచ్ఛమైన మనస్సు గల భక్తుడు సమర్పించిన దానిని నేను ప్రీతితో స్వీకరించును. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లే పామరుడైనను తన కులవృత్తి తప్ప మరేమీ ఎరుంగని ఒక గొప్ప భక్తుడు కేవలము మట్టి తులసిదళ పూజా భాగ్యముననే బొందితో తన భార్యతో ఈ భూదేవేరి సైత శ్రీమన్నారాయణ్ణు కూడి గరుడ వాహనమెక్కి వైకుంఠమన గేగి మోక్షమునందినాడు. ఆహా, అతనిది ఎంత భాగ్యము! అతడే కుమ్మరి భీముడు. అతనినే అన్నమాచార్యులు తన కొండలలో నెలకొన్న కోనేటి రాయడవీడు అన్న సంకీర్తనమున కురువరత్తి నంబి అను పేర కీర్తించినాడు. ఎవ్వరికో గాని సాధ్యము గాని బొందితో కూడి మోక్ష మార్గము జనియు భాగ్యము మన కుమ్మరి భీమునకు కలిగింది. అటువంటి మహానుభావుని చరితములు ఇంతవరకు ఎవ్వరికి నీ సరియవునట్లు లభించలేదో, లేక తన జీవిత చరితము ఎవ్వరికి తెలియకుండా వల్లని మన కుమ్మరి భీముడు భావించి ఉన్నాడో ఏమో. ఈ వెంకటేశ్వరుడు తన విశేష కృపా కటాక్షములకే శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరితము సరళమైన శైలిలో లిఖింపజేసిన పిమ్మట తిరుమల ప్రథమ ఆచార్య పురుషులు శ్రీ తిరుమల నంబి దివ్య జీవిత చరితామృతము, తదుపరి నిష్కామ కర్మయోగ శ్రీ పిచ్చిరెడ్డి గారి నవ్య చరితము, తిరిగి తిరువెంకటనాథుని ఆశీస్సులతో ఆజ్ఞతో అనుగ్రహముతో మహాభక్తుడైన శ్రీ కురువరతి నంబి మోక్ష చరితము, తదుపరి సంకీర్తనాచార్యులు శ్రీ అన్నమాచార్యుల చరితామృతమును వ్రాయగలిగితే ఇందు నేను నిమిత్త మాత్రుడను. సర్వం శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో ప్రబోధనముతోనే ఈ గ్రంథము వ్రాయబడింది. కేవలము నేను ఆత్ముడను, పరమాత్ముని చేతిలోనొక పరికరమును మాత్రమే, ఆ దేవాది దేవుని దాసుల పరిచారకుడను మాత్రమే. ఈ కార్యమున
కృతకృత్యుడను చేయుట అన్నది శ్రీ వెంకటేశ్వరుని ఇచ్ఛపై ఆధారపడి ఉన్నది. ప్రియమైన భగవద్బంధువులారా, శ్రీ వెంకటపతి దాసులారా, మీరు అందరూ ఈ గ్రంథమును భక్తితో ప్రేమతో చదివి విని శ్రీనివాసుని కృపాకటాక్షములు పొంది కుమ్మరి భీముని ఓలె మోక్షమరసి నన్ను ధన్యుడ చేయవలయునని విన్నపంతో రచయితగా మిమ్ములను వేడుకొంచున్నాను. ఒక పఠితగా నేను వేడుకొంచున్నాను. విద్వాన్ కోశ్రీ చెన్నై 49. ఇతి శ్రీ కురువరపతి నంబి మోక్ష చరితమును మానవ జన్మ ప్రాముఖ్యము అను ప్రథమోధ్యాయము సంపూర్ణమైనది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కురువరతి నంబి మోక్ష చరితము ద్వితీయోధ్యాయము, కలియుగము, భక్తి ప్రాధాన్యత మనకెల్లరికూ తెలిసిన విషయమే అయినా మరియు ఒక్కపరి యుగముల వైశిష్ట్యము మోక్ష మార్గములో జప్తి తెచ్చుకొని యుగ ధర్మానుసారము కలియుగమున శ్రీమన్నారాయణ్ణి పాదపద్మముల దరిగేరి మోక్షమునెట్లు పొందవలెను, అందుకు కావలసిన చేపట్టవలసిన మార్గములను ఈ అధ్యాయమునందు కొన్ని ఉదాహరణముల సైతముగా తెలుసుకున్న ప్రయత్నించడం. యుగములు 4: కృత లేదా సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. కృతయుగము లేదా సత్యయుగము. ఈ యుగమునందు మనుజులు, ఋషులు, మునులు, తపస్సులు, సకల జీవరాశులు సత్యసంధులై ధర్మమును ఆచరించుతూ సత్యగుణములకు ప్రతీకలుగా ప్రతిబింబించడి వారు. ఈ యుగమున ధర్మము 4 పాదముల నడయాడాడు. అందుచే పుట్టిన ప్రతి జీవి క్రిమి కీటకాదుల సహా శ్రీమన్నారాయణుడి పదపద్మములను అలవోకగా చేరడి. త్రేతాయుగం. ఈ యుగమున కొద్దిగా అసురత్వము, రావణ కుంభకర్ణాది రూపముల ప్రజ్వరిల్లి ధర్మము 3 పాదముల నడయాడ మొదలెడ ధర్మమును తిరిగి పాదుకొల్పుటకు శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్ర ప్రభువుగా అవతరించి అసుర సంహారము చేసి సత్య ధర్మ పరాయణుడై పితృవాక్య పరిపాలకుడై యజ్ఞయాగాదుల సంరక్షకుడై సత్యగుణ సంపన్నుడై రామరాజ్యమును ధర్మరాజ్యమును నెలకొల్పి మనుషులు ఏ విధముగా ప్రవర్తించవలయనో తానే స్వయముగా ఆచరించి చూపి తిరిగి ధర్మమును నిలిపి మోక్ష మార్గమునకు బాటలు వేసి చూపినాడు. ద్వాపరయుగం. అసురత్వము విరిగి అసురుల పోకడ ధర్మము సన్నగిల్లి అసూయ దేశ భావములు పెరిగిపోయాయి. ఆస్తులకై ఆప్తుల నడుమ పోరునకు కారణమయ్యాను. కురుక్షేత్ర సంగ్రామమునకు దారి తీసేది. ఈ యుగమున శ్రీహరి శ్రీకృష్ణుడి అవతారము దాల్చి అసురులను దునుమాడి కురుక్షేత్ర సంగ్రామమున తానే రథసారిదిగా మారి ధర్మ మార్గమునకు ధర్మ సంస్థాపనకు పట్టుబడింది. ద్వాపర యుగాంతమున ద్వారక మునిగిపోయి యాదవ వంశము నిర్వంశమాయను. శ్రీకృష్ణుడు బోయవాని బాణమునకు ప్రాణములు విడిచి తిరిగి వైకుంఠమునకు వెడలిపోయాడు. ద్వాపరయుగాంత సమయముననే ధర్మమునకు పూర్తి హాని కలిగింప ధర్మమును పూర్తి స్థాయిన భూస్థాపితము గావించి విశ్వనాశనము చేయ కలిపురుషుడు ప్రవేశించెను. కలియుగ ఆరంభమాయను. కలియుగం కలిన ధర్మదేవతకు స్థానమే లేదు. మనుషులు పూర్తి స్థాయిన ఆశామోహ పాశ వ్యవసులై అరిషడ్వర్గ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల విరాజితులై అధర్ములై అవినీతిపరులై మోక్షమరేమాని ఇలా సంపదల సౌఖ్యముల కాంతల కనకపు దాసులై సంచరింప మొదలెది. కానీ పాపకార్యములెల్లా చేయసాగి ధర్మమును పదమునకు స్థానమే కరువాయను. కలి వినాశకర విధానముల దూచి ఒకనాడు దేవతలందరూ భీతిల్ని ఇట్లయిన యుగాంత సమయమునకు ముందే యుగాంతము అగునేమో అని బ్రహ్మదేవుని కడకు చేరి తగు మార్గము చూపుమని కొంత వేరనైనా ధర్మము నడయాడునట్లు చేయమని వేడ అది తన వల్ల కాదని వారితో కలిసి తాను కైలాసమునకేగి పరమేశ్వరుని వేడుకొని అంత పరమేశ్వరుడు తాను లయకారుడను మాత్రమే గనుక తాను ధర్మ ప్రతిష్టాపన చేయ అశక్తుడనని పలికి అందరితో కూడి వైకుంఠమున శ్రీ మహావిష్ణువు కడకు ఏగి ఇట్లు ప్రార్థించింది. స్వామి శ్రీమన్నారాయణుడా, ఎప్పుడెప్పుడు ధర్మమునకు గడ్డు కాలము దాపురించులో అప్పుడప్పుడు నీవు అవతరించి ధర్మ సంస్థాపన చేయుతుంటివి కదా. అన్ని యుగముల కన్నా ఈ కలియుగమున కలిపురుషుని విధ్వంసకర విపరీతపు పోకడ అగ్నికీలల నడుమ అధర్మము ప్రజ్వరిల్లి ధర్మమన్నది కించిత్తైనా కానలేకపోతున్నది. ధర్మమును పాదుకొల్పుటకు ధర్మమును ఆచరించు వారిని కాపాడుటకు సృష్టి ధర్మము సల్పుటకు ఒక్కొక్క యుగమున ఒక్కొక్క తీరును అవతరించిన వాడు హిరణ్యాక్షుని చంపి
భూమిని ఉద్ధరించ వరాహునిగా నీ నారాయణ మంత్ర మహిమను లోకమునకు ప్రహ్లాదుని ద్వారా తెలియజేయ శ్రీ నారసింహునిగా బలిగర్వమున హరించ వామనునిగా క్షుద్ర క్షత్రియుల కుర్తుకలు నరుక పరశురామునిగా పితృవాక్య పరిపాలన గావించి అరణ్యవాసము చేసి ఏకపత్ని వ్రత ధర్మమాచరించి రామరాజ్య స్థాపన గావింప ధర్మము నెలకొల్ప త్రేతాయుగమున శ్రీరామచంద్రమూర్తిగా అసులు సంహారముల చేసి కురుక్షేత్ర యుద్ధ సంధానకర్తవై ధర్మము నెలకొల్ప శ్రీకృష్ణునిగా అవతరించి ధర్మ సంస్థానము నరపినవాడు నీవేగాన ఇప్పుడు కలిని నిలువరింపజేయ నీ ఒక్కడవే తగిన సమర్థుడవని అవనేగాక భూమి జనులను విశ్వకోటిని రక్షించమని పరిపరి విధముల వేడిని వారి ప్రార్థన విని శ్రీమన్నారాయణుడు కలిని పిలిచి ఇట్లు పలికెను. ఓ కలిపురుష, నీవు నీ ధర్మమును నిర్వర్తించుతున్నావని నాకు తెలియను. అందులకు నేను అడ్డు చెప్పను. ఏలయన సృష్టించిన నేనే సృష్టి విరుద్ధ ధర్మము చేష్టలేల చేయగలను. కానీ నిన్ను సృష్టించి ఒక్క గడి అయినా కాలేదు. నీ విట్లు ప్రజ్వరిల్లి విజృంభించి ధర్మదేవతపై యుద్ధము ప్రకటించిన నీ ఆయుష్ తగ్గి యుగాంతము ఇప్పుడే కాగలదు. దానికి నీ ఇంకనూ సమయం ఉన్నది. ఇప్పటికీ నీ భూమిపై ముఖ్యముగా కర్మభూమి అయిన భారతదేశమున ఋషులు, మునులు, తపస్సులు, వేదాంగ పండితులు, ధర్మాత్ములు, దయా దాతృత్వములు అన్నింటికీ మించి నన్నే నిరతము సేవించుతూ భక్తిపరాయణ తత్పరులైన మహాపురుషులు ఉన్నారు. అందువల్లనే ఇంకను విశ్వమున ధర్మము ఒక్క పాదముతోనైనా మనుగడ సాగించుతున్నది. నీ యుగ ధర్మం ప్రకారం నీవు సంచరించవచ్చు. కానీ సదా భగవన్నామస్మరణల, సంకీర్తనల, భజనల చేయుచు తత్ప్రవర్తనతో ధర్మ మార్గమున చరించుచు తరించ మోక్షమునందదు చేటి వారి చెంతకు నీవు పోవద్దు. అట్లు వారి చెంతకు పోయి నీ ప్రభావం దూపు చూచిన నీ ఆయుష్షు తరిగి త్వరలోనే నీవే అంతరించి పోవుడు. తిరిగి కృతయుగము మొదలగుటకు నీవే నాంది ఎగుదు. కనుక నీవు ఎట్టి పరిస్థితులలో భక్తి మార్గమున జీవించు. నిజ భక్తుల జోలికి వెళ్ళవద్దు. వెళ్ళినతో నేనే నిన్ను తిరిగి సంహరింప అవతరించవలసి రావచ్చును అని శ్రీ మహావిష్ణువు పలుక. అది అట్లే భక్తిభావములున్న వారి ధర్మాత్ములైన వారి జోలి తాను పోనని పలికి అచ్చోట నుండి నిష్క్రమించను. సూచితివి కదా భక్తి ప్రాముఖ్యతను గూర్చి శ్రీహరి తానే ఎట్లు వివరించినాడు. కలియుగమునందు నవ్విధ భక్తి మార్గములు మోక్షపదమునకు నాంది దూపును. నవ్విధ భక్తి మార్గములు శ్రవణం సదా శ్రీహరి లీలను గాథలను వినుట పరీక్షిత్తు. కీర్తనం సదా శ్రీహరి లీలల గాథలను కీర్తించుట నారదుడు. స్మరణం సదా శ్రీహరి నామస్మరణముల ఆపక గావించుట ప్రహ్లాదుడు, ధ్రువుడు. పాదసేవనము సదా శ్రీహరి పద్మపాద సేవల చేయుట ఆంజనేయుడు, గరుత్మంతుడు. అర్చనం సదా శ్రీహరిచనులు, భజనులు, అభిషేకాదులు చేయుట పృథి చక్రవర్తి. వందనం సదా శ్రీహరికిన్ని శ్రీహరి దాసానుదాసుల దాసులకు వందనములాచరించుట అక్రూరుడు. దాస్యం సదా శ్రీహరికి శ్రీహరి దాసానుదాసుల దాసులకు దాస్యము చేయుట సత్యము సదా శ్రీహరిని మనస్సున నిలిపి సత్యము చేయుట అర్జునుడు. ఆత్మనివేదనం శ్రీహరికి పరిపూర్ణముగా ఆత్మనివేదనము గావించుట బలి. కలియుగమున మోక్షమునందవలయునన్న ఎల్లరకు భక్తి మార్గమునొక్కటి దిక్కు. అందున శ్రీహరికి శ్రీమన్నారాయణుడికి కీర్తనములనున్న బహు ఇష్టం. కీర్తనములు అన్న బహు ఇష్టం. శ్రీపతి సంకీర్తనా ప్రియుడు. నవవిధ భక్తుల్లో అతి సులువున శ్రీహరిని పొందుటకు శ్రవణ, కీర్తన, స్మరణములు ముఖ్యమైనవి. పాటించుటకు, చేయుటకు, చేసి తరించుటకు సులభమైన మార్గములు. ఎంతోమంది భక్తులు ఉదాహరణముకు తులసీదాసు, గోర, జ్ఞానాబాయి, కబీరు, త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు, మాతృశ్రీ తరుగొండ వేంగమాంబ, శ్రీ రామదాసు ఇంకా ఎంతో మంది భక్తులు శ్రీహరిని కీర్తించి మోక్షము శిఖరములను చేరినారని మనకందరికీ విదితమే. అట్లే నిగర్ములైన సాత్వికులైన పామరులు కూడా దాస్యము చేసి మరికొందరు మహానుభావులు మోక్షము నుండి. ఇట్టి వరుసలో మొట్టమొదటగా మన తిరుమల చరిత్రలో కుమ్మరి భీముని పేరు ఉటంకించవలసినది. తన అచంచలమైన నిర్మలమైన భక్తి ప్రపత్తులతో ఏకముగా బొందితో తన సగధర్మచారిణితో కలిసి శ్రీ వెంకటేశ్వరుని గరుడ వాహనమెక్కి మోక్ష మార్గమున వెడలిపోయాడు. కులమతాలకు అతీతుడు శ్రీ వెంకటేశ్వరుడు.
కడు భక్త సులభుడని నిరూపించుతూ కేవలము భక్తిగా మట్టి మట్టి తులసి పూలతో ఓం నమో వెంకటేశాయ నామజపముతో శ్రీ వెంకటేశ్వరునికి శ్రీదేవి భూదేవిలకు తన ఇంట అంబలి త్రావింపగజేసి వారి ఆకలిని తీర్చినాడు మన కురువరత్తి నంబి. పూచితిమి కదా, ముక్తి పొందవలేనన్న భక్తి ఒక్కటే మార్గం. శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరణారవిందములే సద్గతికి మోక్షగతికి ఆలంబనం. కనుక మనమెల్లరము జన్మ మరణ చక్ర భ్రమణముల తప్పించుకొని మోక్షము పొందవలేనన్న కలియుగమునన్నదొక్కటే మార్గం. అదే భక్తి మార్గం. అచంచలమైన భక్తితో అకుంఠిత దీక్షతో శ్రీ వెంకటేశ్వరుని స్మరించి కీర్తించి కొలిచెడి వారికెల్లా మోక్షము తథ్యము. ఇదే శ్రీపతిదాసుల విషయమున నిత్య సత్యము. శ్రీ వెంకటేశ చరణము శరణం ప్రపద్యే ఇతి శ్రీ కురువరతి నంబి మోక్ష చరితమున కలియుగము భక్తి ప్రాధాన్యత అను ద్వితీయోధ్యాయము సంపూర్ణమైనది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కురువర్తి నంబి మోక్ష చరితము తృతీయోధ్యాయము. శ్రీహరి భూమిపైకి అరుదించుట. ముందటి అధ్యాయంలో మనము తెలుసుకున్న రీతిన కలి విశ్వమంతటా తన ప్రకోపమును చూపసాగాం. కలి ప్రభావం వలన ఎంతటి భక్తి తత్పరులకైనా మనస్సు చెలించడమో లేక అరిషడ్వర్గములు అప్పుడప్పుడు ప్రభావితము చేయడమో, అట్టి సమయము కొరకు వేచియున్న కలి వారి దగ్గర ఇట్లే చేరి తన ధర్మము తాను చేయ మొదలెడ సాగను. దీనివల్ల ధర్మము సన్నగిల్ల సాగని ఇది గమనించిన స్వరులు ఋషులు మునులు శ్రీహరిని భూమికి రప్పించుట ఒక్కటే ధర్మమును నిలుపుటకు మార్గమని యోచించిరి. ఇందులో భాగంగా మునులు అందరూ పవిత్ర గంగా నదీ తీరమున చేరి లోక కళ్యాణార్థము ఒక యాగము చేయ తలపెట్టిరి. అట్టి సమయమున ఈ నారదమునులు శ్రీమన్నారాయణుని నామ సంకీర్తనములు చేస్తూ అక్కడికి చేరి అట్టి విశేష యజ్ఞమును గూర్చి మునులు వివరించగా మునులను ప్రశంసించుతూ తనలో తాను ధర్మము నిలుప జనులలో భక్తి పాదుకొలుప శ్రీహరిని రప్పించ ఇదే తగిన సమయమని యోచించి అట్లయిన యజ్ఞబల బహుతగా ఎవరిని ఆహ్వానించుతున్నారు అని మునులను ప్రశ్నించారు. ఇది విన్న మునులు యజ్ఞబల బహుతగా త్రిమూర్తులలో ఎవ్వరు శ్రేష్ఠులో నిర్ణయించుకొని వారిని యజ్ఞభోక్తగా ఆహ్వానించదమని పలికింది. అట్లయిన ఎవరిని ఆహ్వానించవలేనో ముందుగానే నిర్ణయించుకొని యజ్ఞమారంభించుమని నారద మహర్షుల వారి నుడివిరి. ఇందులకు మునులు అందరూ సమ్మతించిరి. కానీ అట్టి బహుళత్తర కార్యమునకు ఎవ్వరు సమర్థులని తమలో తాము చర్చించుకొని చివరకు మునులలో సర్వశ్రేష్ఠుడకు భృగు మహర్షిని ఎంచుకొని త్రిమూర్తులలో ఎవరినో ఒకరిని ఎన్నుకొని యజ్ఞభోక్తగా ఆహ్వానించి రావలసినది అని భృగు మహర్షికి తెలిపి సంసిద్ధుడగా గావించి పంపించి అంత భృగు మహర్షి మొదట సత్యలోకము బ్రహ్మలోకము చేరి బ్రహ్మదేవుని ఆహ్వానించదలంచి తన రాగ గురించి ముందుగా తెలియబరచకనే బ్రహ్మలోకము చేరాడు. అట్టి సమయమున బ్రహ్మదేవుడు సరస్వతి వీణానాద స్వరముల పరవశించుతూ తన సృష్టి కార్యమును కొనసాగించుకుంటూ భృగు మహర్షి రాకను గుర్తించలేకపోయాడు. దీనిని భృగు మహర్షి అవమానకర చర్యగా భావించి భూలోకంలో బ్రహ్మదేవునికి పూజలు అర్చన ఆరాధన ధూప దీప నైవేద్యాది కార్యక్రమము ఏవి జరుగుకుండుగాక అని శపించి కైలాసమున చేయాలి. కైలాసమున పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతముగా నుండి భృగు మహర్షి రాకను పట్టించుకున్నానైతే ఇది గమనించిన భృగు మహర్షి పరమశివ అంగనతో కూడి నా రాకను పట్టించుకొన చూడని నీకు భూలోకమున లింగ పూజలే జరుగును గాని నీ నిజ రూపమునకు పూజలు జరుగువు అని శపించి నిరాశ నిస్పృహల నడుమ కోపోద్రిక్తుడై వైకుంఠమునకు జనియను. అతడు వైకుంఠమున శ్రీమన్నారాయణుడు శేషతల్పముపై పరమోత్పు కమలపు కన్నులతో అంతకారముతో పద్మనాభుడై సురేశుడై విశ్వాకారుడై నీలవేగ శ్యామ వర్ణితుడై శంకు చక్ర గద పద్మహస్తధనుడై శ్రీ మహాలక్ష్మీదేవి పాదసేవల పరవశించియుండి భృగురాకను గుర్తించి కూడా లోక కళ్యాణార్థం తాను భూపై అడుగుటకు సమయం ఆసన్నమైనదని ధర్మ పరిరక్షణార్థం తాను లీలామానుష రూపుడై అక్షామూర్తిగా వలయుటకు కృతకృత్యుడు కావలసినదేనని యోచించి ఏమీ తెలియని గమనించని వాని వలె నటించ మొదలెనను. మన జగన్నాటక సూత్రధారి జనార్దనుడు శ్రీహరి మురహరి శ్రీమన్నారాయణుడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అప్పటికే నిరాశ నిస్పృహల కోపోద్యుక్తుడై ఉన్న భృగు మహర్షి తాళలేక మితిమీరిన కోపంతో ఒక్క ఉదుటున శ్రీవత్సవట్టసుని శ్రీహరిని వక్షస్థలముపై తన్నాను. అంతట శ్రీ మహావిష్ణువు అప్పుడే నిద్ర లేచిన వాని వలె నటించుతూ భృగు మహర్షిని సవినయంగా పలుకరించుతూ ఆసీనుడ చేసి అద్యపాద సేవలు చేయుచూ భృగు మహర్షి అహంకారమునకు హేతువైన అరిపాదములోని నేత్రము ఛిద్రముగా వించ అంతట భృగు మహర్షికి తానెట్లు ప్రవర్తించెనో భక్త సులభుడు ధర్మ పరిరక్షకుడు అయిన శ్రీహరి ఎంతటి సౌశీల్యుడో అద్గుణ సంపన్నుడో అర్థమై క్షమించమని వేడి యజ్ఞభోక్తగా త్రిమూర్తులలో నీవే సరి అయిన వాడవని యజ్ఞమునకు విచ్చేసి యజ్ఞభోక్తము స్వీకరించవలయనని విన్నవించి భృగు మహర్షి భూలోకమునకు చేరి మునులందరికీ జరిగిన విషయములన్నింటినీ వివరముగా తెలిపి యజ్ఞ సన్నాహముల నిమగ్నులాయన. ఇక వైకుంఠమున తాను కొలువయ్యున్న హృదయస్థానమును భృగువు అహంకారముతో కాలితో తన స్థానమును అవమానపరిచిన మిన్నక నుండి భృగువు సేవల చేసిన శ్రీహరిపై కోపోద్రిక్తురాలైన శ్రీ మహాలక్ష్మి ఇంత అవమానము జరిగిన చోట తానుండదాలననుచు పలికి తిన్నగా కరవీరపురం కొల్హాపురము చేరి తపస్సున మునిగిపోయాడు. ఎప్పుడైతే శ్రీహరి వెలుగులకు కారణమైన తన సతి శ్రీ మహాలక్ష్మి వైకుంఠపురి వీడగనే శ్రీహరికి వైకుంఠమంతయు చీకటి ఓలే తోచి తన ప్రియసతి లేని చోట తానుండదాలేనని తలయుచూ లక్ష్మీ లక్ష్మీ అని హృదయ విదారకముగా పలుకుచూ పిచ్చివాని వలె ఈ మహాలక్ష్మిని తిరిగి తెచ్చుకొనవలైన ఉద్దేశ్యముతో తాను భూమిపైకి అరుదించి ఉల్హాపురము చేరి పలు రీతుల శ్రీదేవిని ఒప్పింపజూడ అందుకు తాను సిద్ధముగా లేనని శ్రీదేవి కటువుగా పలికాడు. దీనితో శ్రీహరి మరింత చింతాక్రాంతుడై భూలోకమున సంచరించుచూ చెట్లు పుట్టల అడవుల నడుము తిరుగాడుచూ చివరకు వెంకటాచలమునకు చేరను. శ్రీమన్నారాయణుడు వెంకటాచలమును చేరినది శ్రీ పద్మావతీదేవిని శ్రీనివాసుడు నామధేయుడై పెండియాడినది తన భక్తులైన మన కొరకి కలియుగమున ధర్మ మార్గమున తన భక్తులను అడయాడగా చేసి మోక్షపదమునకు అతి సులువుగా చేర్చుటకి. ఆహా, సూచితుడే కదా మన శ్రీహరి విశాల హృదయం. త్రేతాయుగమున అతి కష్టముల కోర్చి అరణ్యవాసములు చేసిన వాడు పాపనమున ఇరువురి తల్లుల ముద్దుల బిడ్డడై ముప్పేట కష్టములను చిరునగవులతో దాటి కష్ట సమయముల తన భక్తులు ఎట్లుండవలయనో ప్రేమతో భక్తితో ఆర్తితో తనను కొలిచి సఖ్యము చేసిన తన నిజ భక్తులను మోక్షపదమునకు కొనిపోవ శ్రీకృష్ణునిగా వచ్చిన శ్రీ మహావిష్ణువే నేడు కలియుగమున మనలను అవిషద్వర్గ విహారముల పాలుగా నీయక ధర్మ ప్రేమ భక్తి వర్గములు నడిపించ మోక్షపదమును కల్పింప తన ప్రియసతి శ్రీ మహాలక్ష్మీదేవిని వైకుంఠపురమును వీడి భూపై మనలను ఉద్ధరించుటకు వెడై వచ్చిన మన శ్రీమన్నారాయణుడు నిజముగా జగదోద్ధారక జగద్రక్షక జగన్నాథ ఆత్మజనపరాయణ అనాథనాథ దీనబంధు సార్థక విరుధాంకితుడుగా కమరేమిటి. అందుకే మనమందరం ఒక్కసారి భూమిపైకి మనకై అరుదించిన శ్రీహరికి జై జయధ్వానాలతో కరతాళధ్వనులతో స్వాగతము పలికెదము. రండి జనులారా, భక్త శిఖామణులారా. ఇన కులాద్రి సోమ ఇభరాజ రక్షక తిరువేంకటరామ గోవింద గోవింద గోవర్ధన గిరిధర. ఇన కులాద్రి సోమ ఇభరాజ రక్షక తిరువేంకటరామ గోవింద గోవింద గోవర్ధన గిరిధర. ఇన కులాద్రి సోమ ఇవరాజ రక్షక తిరువేంకటరామ గోవింద గోవింద గోవర్ధన గిరిధర. శ్రీహరి మురహరి తిరువేంకటగిరిహరి నమో నమామి. శ్రీహరి మురహరి తిరువేంకటగిరిహరి నమో నమామి. శ్రీహరి మురహరి తిరువేంకటగిరిహరి నమో నమామి. భూమిపైకి స్వాగతము నీకిదే సుస్వాగతము శ్రీనివాస. భూమిపైకి స్వాగతము నీకిదే స్వాగతము శ్రీనివాస.
ఇనకులాద్రి సోమయిభరాజ రక్షక తిరువేంకటరామ గోవింద గోవింద గోవర్ధన గిరిధర శ్రీహరి మురహరి తిరువేంకటగిరిహరి నమో నమామి. భువిపైకి స్వాగతము నీకిదే సుస్వాగతము శ్రీనివాస. ఇది శ్రీ కురువరతి నంబి మోక్షచరితమున శ్రీహరి భూమిపైకి అరుదించుటాను తృతీయోధ్యాయము సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. 10/1/2025 వైకుంఠ ఏకాదశి పర్వదినంలో ఆ పర్వదిన గడియల్లోనే ఈ కురువరతి నంబి మోక్ష చరితమును ప్రారంభించమని ఆ పద్మావతి శ్రీనివాసుల సంకల్పముగాన ప్రారంభించింది. స్వస్తి.